ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని మక్కినవారిగూడెం సొసైటీలో 2 కోట్లకు పైగా ఎరువులు బినామీ రుణాల భాగోతం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా చిరు ఉద్యోగి ఆత్మహత్య యత్నంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాలతో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కుంభకోణం వెనుక దాగున్న పెద్ద తలకాయలను కాపాడేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ విచారణ కాకుండా చట్టబద్ధమైన సెక్షన్ 53 ఎంక్వైరీ వేయాలంటూ రిటైర్డ్ సెక్రటరీ నియామకాన్ని రద్దు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో రోజుకో స్కామ్ వెలుగు చూస్తుంది. ప్రస్తుతం సొసైటీ ఏదైతే టి నర్సాపురం మండలం మక్కినవారిగూడెం సొసైటీలో కూడా భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగానే ఇక్కడ స్కామ్ జరిగినట్లు ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా అటు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి బాధిత రైతు నాయకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఏంటి అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుంది? దాదాపు కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు. ఏంటి సొసైటీలో ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది? ఇది ఏం జరుగుతుంది అనేది మాకు తెలియలేదండి. ఒకరోజు పొద్దున్నే పేపర్ స్టేట్మెంట్ చూసాము. పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఒక 80 లక్షలు సుమారు ఎరువుల్లో గోల్మాల్ జరిగిందని, దీనికి సంబంధించిన బ్రాంచ్లో అప్పలరాజగూడెం బ్రాంచ్లో 40 లక్షలు జరిగిందని స్టేట్మెంట్ వచ్చిందండి. స్టేట్మెంట్ వచ్చిన పొద్దున్నే స్టేట్మెంట్ చూసామండి. చూసాక ఇక్కడ మెన్యూర్లో పనిచేసే చిరుద్యోగి అతను మామూలు ప్రైవేట్ ఎంప్లాయ్ 10ంటికి అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడండి. సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెల్లారి మేము వచ్చి అడిగామండి. అడిగితే ఇది ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో సమాధానం వచ్చిందండి. అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో సమాధానం వచ్చిందండి. ఒక్కో సమాధానం వచ్చిందని దానికి అది ఎలా సాధ్యం సార్? అసలు ఒక 13,000 రూపాయల జీతగాడు చిరుద్యోగి అంత స్కామ్ ఎలా చేస్తాడు, మీరు ఏం చేస్తున్నారంటే దానికి వాళ్ళు సమాధానం చెప్పలేదండి. చెప్పకుండా మీరు ఇక వాళ్ళ సైడ్ నుంచి వచ్చే మాట ఒకటేనండి, మీరు ఎంక్వైరీ కోరుకున్నారు కదా, ఎంక్వైరీ ఆఫీసర్కి చెప్తాం, ఇదే మాట చెప్తున్నారు. వరకు స్కామ్ జరిగింది అనుకుంటున్నారు మీరు? సుమారుగా 2 కోట్లు అంటున్నారండి. కొంత రికవరీ చేసామంటున్నారండి. అప్పలరాజగూడెం గూడెంలో జరిగిన స్కామ్ నిమిత్తం 40-45 లక్షల మధ్యలో మేము రికవరీ చేసామని అంటున్నారు. మా రైతులందరి తరఫున, మా రైతు సంఘం తరఫున మేము కోరుకునేది ఏంటంటేనండి, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ జరిగిన అవకతవకలు ఏమైతే ఉన్నాయో అవన్నీ గుర్తించి అధికారులు, ఇప్పుడు ఈరోజు వచ్చిన అధికారులు కానీ గుర్తించి వాటిని ఫుల్ఫిల్ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసి మా సొసైటీకి జమ చేయమని మా కోరిక అండి. రైతుల తరపున మేము కోరుకుంటున్నాము. ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఎవరెవరు అంటే ఎవరెవరు అంటే సేల్స్ మెన్ ఉండొచ్చండి. సేల్స్ మెన్ తర్వాత గోడౌన్ సూపర్వైజర్ గారు ఉంటారు, తర్వాత సెక్రటరీ గారు ఉంటారు, సెక్రటరీ ఆర్ సిఇఓ, చైర్మన్ గారు కూడా ఉంటారండి. ఈ నలుగురుది బాధ్యత వహించాలండి దీని మీద. ఎందుకంటే ఇన్స్పెక్షన్కి వచ్చి వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలియదండి. ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల అవినీతి జరిగే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలదాం. సొసైటీలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చిరు ఉద్యోగి తేజ ఇప్పుడు మనతో ఉన్నారు. ఏం చెప్పండి అసలు ఈరోజు సొసైటీ అంతా కూడా మీ మీదే స్కామ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరేమో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు, మొన్న ఇప్పుడు వచ్చారు. ఏంటి అసలు ఏం జరిగింది? నా పేరు సిరిమల తేజ, మా నాన్నగారి పేరు జనార్దన్ రావు. నేను 2020లో సొసైటీలో పాల కేంద్రంలో పాలు పట్టడానికి డ్యూటీకి వేసుకున్నారు. పొద్దున్న సాయంత్రం రాధాకృష్ణ గారి టైంలో 5,000 జీతం ఇచ్చేవాళ్ళు. ఒక 7 నెలలు 8 నెలలు చేసిన తర్వాత ఈ పాల కేంద్రం నుంచి ఆఫీస్లో స్టాఫ్ తక్కువగా ఉన్నారు అని చెప్పి ఆఫీస్లోకి కూడా పిలిచారు. 11 కాడి నుంచి 1 గంట వరకు, మళ్ళీ 2:30 3 కాడి నుంచి 4 వరకు పాల కేంద్రం అయిన తర్వాత ఆఫీస్లోకి వచ్చేటట్టుగా. అందులో ఒక 8 నెలలు చేసిన తర్వాత ఎరువులు గూడెంలో విత్తి హెల్త్ బాగోట్లేదని చెప్పి మానేస్తా అంటే నన్ను అందులో వేశారు. నేను అప్పటికి వెళ్ళనని చెప్పాను. ఇంతకుముందు 2-3 ఇరికిచ్చారు. ఇందులో ఒక అతను 38 లక్షలు కట్టారు, ఒక అతను గోడాంగి కాల్ చేశారు. ఆయనకు ఆస్తి ఏం లేదని చెప్పి గోడాంగి కాల్ చేశారు. ఒక ఆయన డిపాజిట్లు ఉంటే లోపల పెట్టి బెదిరించి సంతకాలు పెట్టించుకుని డబ్బు తీసుకున్నారు. వాళ్ళిద్దరిది అట్లా తెలిసిన తర్వాత నేను వెళ్ళాలంటే నీ వెనకమాల నేను ఉంటానమ్మా, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి బెదిరించి కాదు, నేను ఉంటానని చెప్పి నమ్మించి నన్ను ఎరువులు గూడెంలో పంపించారు. 23, 24 కూడా బాగానే ఉంది. 24, 25 మార్చి నెలలో ఆడిట్ జరగాల్సింది మామూలుగా పేపర్ల మీద సైన్ చేయించుకుని తీసుకెళ్లారు తప్ప ఆడిట్ చేయలేదు. చెప్పండి అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే అండి, ముందు ఒక క్యాండిడేట్ని వీళ్ళు ఎంపిక చేసుకుంటున్నారండి. అమ్మాయి ఎక్కడైతే ఎవరైనా ఉన్నారో ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆయన నోటుతో సెక్రటరీ గారే చెప్పారు మాకు, మన ఫ్యామిలీతో మాట్లాడమన్నప్పుడు. తేజ పర్ఫెక్ట్గా ఉన్నాడు, అమాయకతనంగా ఉన్నాడు, బని లెక్కలన్నీ బాగానే అప్పచెప్పేస్తున్నాడు. నా తర్వాత 4 ఎకరాల ప్రాపర్టీ ఉన్నది తేజాకే. గోడాంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయనకి తెలుసు. గత 40 ఏళ్లగా సీనియారిటీ ఉంది ఆయనకి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకోసారి ఆడిట్ చూసుకోవాలి. అయినా ఈయన చేసే ఉద్యోగమే అది. 1,00,000 రూపాయలు తీసుకున్నాడంటే న్యాయం చేయాలి కదండి. సంస్థకి జనం మీద సొమ్మది.
ఎవరిదే కాదు అసలు అది. అలాంటిది ఈ పిల్లోడి మీద ఫస్ట్ 4 లక్షలు చూపించారంటండి. చూపించి అండి నాకైతే తెలీదు, ఏ రోజు లెక్కలు ఆ రోజు అప్పచెప్పేస్తున్నా, ఏ రోజు అమౌంట్ ఆ రోజు ఇచ్చేస్తున్నా, మీరు నా మీద ఎంత చూపించారు ఏంటి అని చెప్పి అడిగితే, సర్లే అమ్మా నేను చూసుకుంటా, నీకేం భయం లేదులే, కంగారు పడకు, ఏదో తేడా వచ్చిందని చెప్పి 4 లక్షలు కవర్ చేసేసాడు ఆయన. పిల్లోడికి ఏంటంటే ఎరేసాడు. తర్వాత సంవత్సరానికి 60 లక్షలు చూపించాడు మళ్ళీ. చెప్పి 60 లక్షలకే మార్ట్గేజ్ చేసేసి భూమి పిల్లోడి పైన లోన్ తీసేసుకొని ఆ పిల్లని భయపెట్టారు ముందు, నీకు పెళ్ళి ఆగిపోద్ది, మీ నాన్నకి బాగోదు, ఇంట్లో వెళ్తే ఒప్పుకోరు, మేము ఉన్నాంలే ఏదో ఒకటి బస్తాకు 30 50 ఎక్స్ట్రా చేసి నీకు కవర్ చేసి నిన్ను ముందు వస్తాంలే మేము అని చెప్పి పిల్లోని భయపెట్టి ఇదంతా చేసేసారు. మొన్న 51 యాక్ట్ మార్చిలో ఇచ్చిన అతను మా అయ్యంకుడు గారు అక్కడ లెటర్ పెడతాకి వెళ్తే, మొన్నే కదండి నేను క్లియరెన్స్ ఇచ్చింది, మళ్ళీ ₹1 కోటి ఎలాగ వచ్చింది అన్నాడు. ఆయన అవాక్ అయ్యాడంట. ఒక 10 రోజుల్లో ₹1 కోటి చూపించారండి మళ్ళీ ఈ పిల్లోడి మీద. అసలు అంత జరగదంట అమ్మకం. ఈరోజు ఈ మక్కినవారిగూడెం సొసైటీకి సంబంధించి కూడా దాదాపు ₹2 కోట్ల పైనే స్కామ్ జరిగింది. ఇంకా ఎంక్వైరీ చేస్తే కనుక, ఆర్థిక పరమైనటువంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతులందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఆడిటింగ్కి వచ్చినటువంటి అధికారులు కూడా ఇటువంటి స్కామ్కు పాల్పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులతో విచారణ చేయించడంతో పాటు ఆడిటింగ్కి సంబంధించి కూడా పారదర్శకంగా చేసి తమకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి రక్షణ కల్పిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొమరం భీం